రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అంటే మేము ఆశించింది ఏంటంటే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఫార్మా ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఉత్పత్తి జరిగితే మన స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతుంది, అండ్ లక్షల మంది పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అటు ఎంప్లాయ్మెంట్ అటు స్టేట్ ఎకానమీ రెండు కూడా మన దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ మన దగ్గర నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఏమైంది, లైక్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, దే ఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ ద ఫార్మా ఇండస్ట్రీ. మనోలే పోయి మన హరబిందో, మన రెడ్డి ల్యాబ్స్, మన హెట్రో వీళ్ళే పోయి ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో పెడుతుంది, ఒకటి గుజరాత్ లో పెడుతుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళొద్దు, మన దగ్గరనే పెట్టాలి. మనం వాళ్ళకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. ఏ ఫార్మా ఇండస్ట్రీ కూడా మన స్టేట్ నుంచి పోవద్దు, ఎక్స్పాన్షన్ కూడా మన దగ్గర రావాలని ఒక విజన్ తో మనం చేసినాము. కానీ ఎక్కడ ఇది బీఆర్ఎస్ కు పేరు వస్తుందనో, లేదా ఇక్కడ మాకేమి రియల్ ఎస్టేట్ చేస్తే ల్యాండ్స్ పంచిపెడితే మాకేదో బ్యాక్ ఎండ్ లో బెనిఫిట్ ఉంటుందనే కోణంలో ప్రజెంట్ గవర్నమెంట్ పనిచేస్తా ఉంది.